పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో. ఓ సినిమా చేశాక ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో అసలు పార్టిసిపేట్ చేయని హీరో. ఇంకో మాటలో చెప్పాలంటే సినిమా చేయడం, అది రిలీజ్ అవుతుందా లేదా అనేది పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ పోవడం. ఇది కరెక్టేనా కాదా అనేది పక్కకు పెడితే అజిత్ స్టైల్ ఇది. ఎన్నో ఏళ్లుగా ఆయన చేస్తుంది కూడా ఇదే. అలాంటి అజిత్ తాజాగా విడాంయార్చి అదే తెలుగులో పట్టుదల సినిమాతో మన ముందుకు వచ్చారు. యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్ ఎలా ఉంది, మన వాళ్లకు నచ్చుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అర్జున్ అలియాస్ అజిత్, కయాల్ అలియాస్ త్రిష ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. 12 ఏళ్ల తర్వాత వైవాహిక బంధానికి కయాల్ స్వస్తి పలకాలని అనుకుంటుంది. కయాల్కు వివాహేతర సంబంధం ఉంటుంది. ఇక ఈ విషయం తెలిసినా కూడా తాను ఎంతో ప్రేమించిన కయాల్కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అర్జున్. కానీ కయాల్ మాత్రం విడాకులు కోరుకుంటుంది. ఈ క్రమంలో కయాల్ తన పుట్టింటికి వెళ్దామని నిశ్చయించుకుంటుంది. కయాల్ను తన పుట్టింట్లో దిగబెట్టేందుకు అర్జున్ వస్తానని అంటాడు. అదే తమ చివరి ప్రయాణం అవుతుంది కదా, తానే దగ్గరుండి దిగబెట్టి వస్తానని అర్జున్ అంటాడు. ఈ ప్రయాణంలో అర్జున్ కయాల్కు ఎదురైన సమస్యలు ఏమిటి, కయాల్ను ఎవరు కిడ్నాప్ చేస్తారు, అసలు కయాల్ అర్జున్లకు ఎదురైన సమస్య ఏంటి, ఈ ప్రయాణంలో దీపిక అలియాస్ రెజీనా, రక్షిత్ అలియాస్ అర్జున్ సర్జాల పాత్ర ఏంటి, చివరకు తన భార్యను కాపాడుకునేందుకు పట్టుదలతో అర్జున్ చేసిన పోరాటాలు ప్రయత్నాలు ఏంటి అన్నదే ఈ సినిమా స్టోరీ. అజిత్కి కోలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉంది. అక్కడ ఆయన హీరోగా నటించిన ఓ సినిమా వస్తుందంటే చాలు, ఓ వైబ్ ఉంటుంది. తను నేరుగా రంగంలోకి దిగి ప్రమోషన్స్లో పాల్గొనలేకపోయినా అజిత్ మేనియా అండర్ కరెంట్గా తన సినిమా రిలీజ్కు ముందు వరకు రన్ అవుతుంది. కానీ తెలుగు 2 స్టేట్స్లో అలా కాదుగా. ఎస్, అజిత్కు మన దగ్గర కూడా కొంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది, ఓకే. కానీ ప్రమోట్ చేయకపోయినా ఎగేసుకొని ఫస్ట్ డే సినిమా చూసే ఆడియన్స్ మాత్రం ఇక్కడ లేరనేది నిజం. ఈ సినిమాకు కూడా అదే ఫస్ట్ అండ్ బిగ్ మైనస్. నో ప్రమోషన్స్ అనే పాలసీ పెట్టుకున్నాడు కాబట్టి అజిత్ని తప్పు పట్టలేదు. కానీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఈ మూవీ జనాల్లోకి తీసుకెళ్లడంలో వెనకపడిపోయారు. యూట్యూబ్లో కనీసం తెలుగు ట్రైలర్ కూడా అంత ఈజీగా కనబడదంటే సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే అసలు కథ ప్రారంభం చేయడానికి చాలా సమయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడే ప్రేక్షకుడిలో కాస్త అసహనం కనిపించే ఛాన్స్ ఉంది. ఇక హీరోయిన్ మిస్సింగ్ అయిందని ఆడియన్కు అర్థమైన సీన్ దగ్గర నుంచి సినిమా కాస్త గేర్ మార్చుకుంటుంది. అక్కడి నుంచి చూస్తున్న వారికి కాస్త ఉత్కంఠ కలుగుతుంది. హీరో చుట్టూ అసలు ఏం జరుగుతోంది, ఈ ప్రాబ్లం నుంచి హీరో ఎలా బయటపడతాడు, ఈ నేర సామ్రాజ్యం ఏంటి, దాన్ని ఎలా ఛేదిస్తాడు అనే ప్రశ్నలతో ఆడియన్స్ మెదడుకి పని చెప్తాడు దర్శకుడు. ఇంటర్వెల్ సీన్లో వచ్చే కొన్ని ట్విస్టులు ఆడియన్స్ ముందే పసిగట్టినప్పటికీ అండర్ కరెంట్గా ఉత్కంఠతను మెయింటైన్ చేశాడు డైరెక్టర్ మగెల్ తిరుమేన్. ఫస్ట్ హాఫ్ ఎలాంటి పాయింట్స్ చేజింగ్ సీన్లు లేక చాలా చప్పగా సాగినట్లు సగటు ఆడియన్ కనిపించినా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం ఆ ఫీల్ పోతుంది. అజిత్ మార్క్ యాక్షన్ సీక్వెన్సెస్, చేజింగ్ సీన్లు సెకండ్ హాఫ్లో ఉండడంతో అజిత్ ఫ్యాన్స్ ఎగిరి గంతేయడం ఖాయం. జనరల్ ఫిలిం లవర్స్ కూడా ఈ సినిమాలో చేజింగ్ సీన్లను బాగానే ఎంజాయ్ చేస్తారు. సిల్వర్ స్క్రీన్ మీద చూస్తూ థ్రిల్ అవుతారు. కానీ అప్పటికే ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనను కాదనుకున్న హీరోయిన్ కోసం హీరో ఈ రేంజ్ పోర్ చేయడం అవసరమనే ఫీల్ కలుగుతుంది ఆడియన్స్లో. అందుకు అజిత్ త్రిష మధ్య సరైన ఎమోషన్ అండ్ బాండింగ్ చూపించడంలో డైరెక్టర్ కాస్త తడబడమే కారణమనే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కథను ఎక్కడ తీసినా ఒకేలా ఉంటుంది. కానీ మేకర్లు మాత్రం అజర్బైజాన్ను ఎంచుకున్నారు. దీంతో లొకేషన్లు చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపిస్తాయి. చేజింగ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా రక్తి కట్టించేలా ఉంటాయి. ఇక ఫైనల్గా ప్రీ క్లైమాక్స్ ఫైట్స్ కూడా బాగుంటాయి. ఎండింగ్ సుఖాంతంగానే సాగుతుంది. స్లో నరేషన్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. కాస్త ఓపికతో సహనంతో ఉంటే ఈ పట్టుదల మెప్పించే అవకాశం మెండుగా ఉంటుంది.